ఈరోజు నీ హృదయం ఎలాగుంది? భయంతో, బాధతో బంధించబడిన జీవితంలో చేతకాడి బ్రతుకులు ఉన్నావంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నీవు నా సాక్షివి, నీవు విమోచించబడిన వ్యక్తివి. యు ఆర్ చోజన్, యు ఆర్ చోజన్. ఇక్కడ చూస్తే దేవుడు సవాల్ ఇస్తున్నాడు, ఇదిగో నేను విమోచించున్నాను, నువ్వు నా సొత్తువి. కానీ నీకు కళ్ళు కనబడతలే, నీకు చెవులు వినబడతలే, నీకు లేక కాదు, భయం నిన్ను చూడనవట్లే. నీ జీవితంలో అపవాది తీసుకొచ్చే పోరాటాలు నిన్ను గ్రహించుకున్నవట్లే. నువ్వు ఎవరువో దేవుడు అంటే, నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎవరువో. నువ్వు నా సొత్తువి, నిన్ను విమోచించాను, నీ కొరకు క్రయధనాన్ని చెల్లించాను, నువ్వు నా సాక్షిగా ఉండాలి. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారని? యు ఆర్ చోజన్ బై గాడ్. డూ యు నో దట్? అందుకనేమో నీ చిన్న వయసులో నుండి ఆ అపవాది నేను ఇంతగా అణుస్తూ, దాడి చేస్తూ, హింసిస్తూ, వేదన కలిగిస్తూ, పాడు చేస్తూ వచ్చాడేమో. యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ సెల్ఫ్. గాడ్ చోజ్ యూ, డెవిల్ టార్గెటెడ్ యూ, అండ్ హీ హస్ ట్రైడ్ హిస్ బెస్ట్ టు డిస్ట్రాయ్ యూ, నాట్ టు లివ్ యాజ్ ఎ టెస్టిమెంట్. కానీ ఈరోజు దేవుడు సవాలిస్తున్నాడు, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి, నువ్వు కోరుకోబడిన వ్యక్తివి, నువ్వు నా సాక్షిగా బ్రతకాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇక్కడ నుండి మీరు వెళ్తున్నారంటే ఒక నిశ్చయ స్థలాలు, నేను దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతాను, నేను దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతాను. దేవుడు